ప్రభుత్వ ఉద్యోగం వస్తే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు. జీవితం చీకు చింత లేకుండా సాఫీగా సాగిపోతుంది. దళారుల వలలో పడద్దు, ప్రతిభకే పట్టమని ప్రభుత్వం చెప్పినా తెర వెనక జరగాల్సింది జరిగిపోతుందని కొందరి నమ్మకం. ఆ నమ్మకాన్ని సొమ్ము చేసుకుందో ముఠా. ఆర్టీసీలో ఉద్యోగాల పేరుతో వల విసిరింది. అందులో ఏకంగా 80 మంది పడ్డారు. లక్షలు సమర్పించుకున్నారు. నకిలీ నియామక పత్రాలు చూసి మురిసిపోయారు. అసలు విషయం తెలిసాక గొల్లుమన్నారు. కార్మిక సంఘ నాయకుడి కక్కుర్తికి అడ్డదారుల్లో సంపాదించాలనుకున్న కొందరు స్వార్థపరుల దురాలోచన తోడైంది. కానీ వారి కథ చివరికి కటకటాల వెనక్కి చేరింది. ఇంటర్వ్యూతో పనిలేదు, అపాయింట్మెంట్ చేతిలోకి వచ్చి పడుతుందంటే ఎవరికి మాత్రం ఆశ ఉండదు. అందుకే ఆఫర్ తమ చెవిన పడగానే గుడ్డిగా నమ్మేశారు. దళారుల చేతుల్లో లక్షలు పోశారు. అసలు విషయం తెలిసాక నెత్తి నోరు బాదుకున్నారు. తెలంగాణలో ఆర్టీసీలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల ఆశల్ని సొమ్ము చేసుకున్న ముఠా గుట్టు ఎట్టకేలకు రట్టయింది. కండక్టర్ ఉద్యోగమా? నో ప్రాబ్లం. ఆర్టీసీ డ్రైవర్ గానా? తొందరలోనే బస్సు స్టీరింగ్ చేతిలో ఉంటుంది. ట్రాఫిక్ సూపర్వైజర్ జాబా? నో ప్రాబ్లం. కాకపోతే కాస్త ఎక్కువ ఖర్చు అవుతుంది. అనుమానం ఏం లేదు. అపాయింట్మెంట్ ఆర్డర్లు చేతిలో పెడతామంటూ నిరుద్యోగుల నుంచి లక్షలు పిండుకుందా ముఠా. ఆర్టీసీ కార్మిక సంఘంతో దశాబ్దాల అనుబంధం ఉన్న నాయకుడే నమ్మబలికితే అమాయకులు బుట్టలో పడకుండా ఎలా ఉంటారు? లక్షలు కాదు, ఉద్యోగాల పేరుతో కోట్లు కొల్లగొట్టిందా ముఠా. ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లు, ట్రాఫిక్ సూపర్వైజర్ల ఉద్యోగాలు మీకేనంటూ తెలంగాణ వ్యాప్తంగా 80 మందిని ముగ్గులోకి దించింది. వారి నుంచి 2.5 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. ఈ చీటింగ్కి పాల్పడిన ఎన్ఎంయూ జనరల్ సెక్రటరీ సయ్యద్ మహమూద్తో పాటు 8 మందిని అరెస్ట్ చేశారు నల్గొండ పోలీసులు. వారి నుంచి నకిలీ నియామక పత్రాలతో పాటు 16.5 లక్షల నగదు, 2 కాస్ట్లీ కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసీలో ఉద్యోగాలు వస్తాయని దళారుల చేతుల్లో డబ్బులు పోసిన 80 మంది బాధితులు 45 మంది నల్గొండ జిల్లా వారే. ఉద్యోగాల ఆశ చూపి ఒక్కొక్కరి నుంచి 3 నుంచి 5 లక్షల రూపాయల దాకా వసూలు చేసింది ముఠా. అపాయింట్మెంట్ ఆర్డర్లు చేతికొచ్చేసరికి నిరుద్యోగుల ఆనందానికి అవధులు లేవు. కానీ ఆ తర్వాతే తెలిసింది అవి నకిలీ నియామక పత్రాలని. టీఎస్ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జీవీ రమణారావు సంతకాన్ని ఫోర్జరీ చేసి మరీ నకిలీ పోస్టింగ్ ఆర్డర్లు సృష్టించింది ముఠా. నల్గొండ జిల్లాలోని కోదాడ, హుజూర్నగర్, మునగాల, సూర్యాపేట ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఆర్టీసీ ఉద్యోగాల పేరుతో గాలం వేసింది ముఠా. కోదాడ ప్రాంతానికి చెందిన నలజాల కొండలరావు, పారెల్లి వెంకటేశ్వర్లు ఈ చీటింగ్లో కీలకంగా వ్యవహరించినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మహమూద్తో పరిచయంతో సులువుగా డబ్బు సంపాదించేందుకు వీరంతా నిరుద్యోగుల్ని లక్ష్యంగా చేసుకున్నారు. గతంలో మహమూద్ ఆర్టీసీలో బోర్డు సభ్యునిగా పనిచేయడం, ఇప్పటికీ ఎన్ఎంయూ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తుండటంతో తమ పని సులువు అవుతుందని ప్లాన్ చేశారు. ఫోర్జరీ నియామక పత్రాలతో వీరి మోసాలు ఇప్పుడేనా, గతంలోనూ చేశారా అన్న దానిపై పోలీసులు కూపీలాగుతున్నారు.
ఆర్టీసీలో సయ్యద్ మహమూద్ పేరు తెలియని వారు లేరు. ఎన్ఎంయూ నేతగా ఎన్నో ఏళ్లపాటు చలామణి అయిన మహమూద్ ఉద్యోగాల చీటింగ్లో సూత్రధారని తెలిసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అడ్డదారుల్లో సంపాదించిన సొమ్ముతో మహమూద్ బాలాపూర్లో 62 లక్షలు పెట్టి ఎకరం 18 గుంటల భూమిని కొనేశాడు. మరో 60 లక్షల రూపాయల్ని యునైటెడ్ ప్లాస్టిక్ ఆఫ్ పూణేలో పెట్టుబడిగా పెట్టినట్టు పోలీసు విచారణలో తేలింది. ఎన్ఎంయూ నేతతో పాటు నల్లజాల కొండలరావు ఈ ముఠాలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. $2.5 crore మొత్తంగా ఈ ముఠా కలెక్ట్ చేసింది అని ఇన్వెస్టిగేషన్లో రావడం జరిగింది. ఇందులో మన జిల్లా నుంచి నల్లజాల కొండలరావు రెసిడెంట్ ఆఫ్ ఎర్రాపురం విలేజ్ ఆఫ్ కోదాడ మండల్, అదేవిధంగా సయ్యద్ మహమూద్ నేషనల్ మజ్దూర్ యూనియన్ స్టేట్ జనరల్ సెక్రటరీ, వీళ్ళు మొట్టమొదటిగా 6 months బ్యాక్ కలిసి ఇలాంటి కుట్ర చేసి మన జిల్లా నుంచి పి వెంకటేశ్వర్లు, శివయ్య, కె రమేష్ ఈ అందరితో కలిసి, అదేవిధంగా శేఖర్ రెడ్డి, నాగరాజు ఆఫ్ నిజామాబాద్, గోపాల్ గవర్నమెంట్ టీచర్ ఆఫ్ మహబూబ్ నగర్, మహమూద్ అండ్ కొండరావు ఈ అందరూ కలిసి ఈ కాన్స్పిరసీ హ్యాక్ చేయడం జరిగింది. 16.5 lakh ఈ ముఠా నుంచి రికవర్ చేయడం జరిగింది. నకిలీ ఉద్యోగాల వ్యవహారంలో ప్రధాన నిందితుడు మహమూద్కు మొదటి నుంచి వివాదాస్పదుడే. 4 దశాబ్దాల క్రితం ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయిన మహమూద్ ఎన్ఎంయూలో ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారు. ఆర్టీసీ కార్మికుల పోరాటాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన అదే సమయంలో అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. కార్మికుల డిమాండ్లను తన స్వప్రయోజనాల కోసం నీరుగార్చాడనే విమర్శల్ని కూడా ఆయన ఎదుర్కొన్నాడు. వివిధ పోలీస్ స్టేషన్స్లో మహమూద్ మీద కొన్ని కేసులు కూడా ఉన్నాయని సమాచారం. ఆర్టీసీలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల్ని వంచిస్తున్న విషయం తెలిసిన ఓ విద్యార్థి నేత తన సంగతేంటని ఈ ముఠా సభ్యుడితో బేరాలాడిన విషయం కూడా పోలీసుల దృష్టికొచ్చింది. హుజూర్ నగర్ ప్రాంతానికి చెందిన ఆ నాయకుడు ముఠాతో సంప్రదింపులు జరిపినట్టు తెలియడంతో అతన్ని కూడా విచారించాలనుకుంటున్నారు పోలీసులు. ఆర్టీసీ నకిలీ నియామకాల ముఠా పోలీసులకు చిక్కగానే ఆ విద్యార్థి నేత పరారయ్యాడని సమాచారం.
బాధిత నిరుద్యోగులు నిర్భయంగా ముందుకొచ్చి సహకరించాలంటున్నారు పోలీసులు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలకు పూనుకున్న సమయంలో ఆర్టీసీలో నకిలీ నియామకాల ముఠా మోసాలకు పాల్పడటం దురదృష్టకరమంటున్నారు వివిధ వర్గాల ప్రజలు. ఆర్టీసీని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు ఆ సంస్థ ఉద్యోగులు. ఉన్నట్టుగా పోలీసుల దర్యాప్తులు తేలింది. మొత్తం ఇందులో 45 మంది ఈ ప్రాంతానికి సంబంధించి కోదాడ, మునగాల, హుజూర్నగర్ సంబంధించిన ప్రాంతాలకు సంబంధించిన 45 మంది బాధితులు ఉన్నట్టు కూడా తేలడం జరిగింది. మొత్తానికైతే దర్యాప్తు ఇంకా కొనసాగుతూ ఉంది. మనతో పాటు ఇన్వెస్టిగేషన్ చేసిన సిఐ ఇన్స్పెక్టర్ ఉన్నారు, అంతా మాట్లాడదు. సరే చెప్పండి సార్, మీకు ఎలా ఈ గుట్టు బయటపడింది, మీకు ఫిర్యాదు ఎలా అందాయి, ఇన్వెస్టిగేషన్ ఎలా చేశారు? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీకు తెలుసు ఉద్యోగాల రిక్రూట్మెంట్ అనేది జరుగుతున్నది. సో ఈ క్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ విక్రమ్జీ దుగ్గల్ గారి ఆదేశాల మేరకు మేము ఒక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి బ్రోకర్సు, ఇలాంటి మధ్యవర్తులు నిరుద్యోగ యువతను మోసం చేయకుండా అనేది నిజామాబాద్లో, తర్వాత మహబూబ్ నగర్లో, ఇక్కడ కోదాడలో సంబంధించిన కొండలరావు అనే వ్యక్తిని ఒక ఏజెంట్గా నియమించుకొని, మళ్ళీ వీరికి సబ్ ఏజెంట్లను కొంతమంది నియమించుకొని నిరుద్యోగ యువతను ఆర్టీసీ యూనియన్ కోటాలో ఈ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళని నమ్మబలికి వాళ్ళను ఈజీగా మోసం చేసి ఒక్కొక్కరి దగ్గర నుంచి 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే 80 మంది తేలినారు. 80 మంది కూడా చాలామంది ముందుకు రావట్లేదు. మేము మీడియా ద్వారా కూడా అప్పీల్ చేస్తున్నాం. వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ ఏరియాల్లో అక్కడ పోలీస్ స్టేషన్లో సంప్రదిస్తే ఖచ్చితంగా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఇది పరిస్థితి. మొత్తానికి బాధితులు ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మనతో పాటు స్థానికులు ఉన్నారు. ఈ ప్రాంతం నుంచి 45 మంది బాధితులు ఉన్నారు కాబట్టి స్థానికులు ఏం చెప్తున్నారు విందాం. చెప్పండి సార్, మీ ప్రాంతం నుంచి 45 మంది బాధితులు ఉన్నారు, అలాగే మోసం చేసిన వాళ్ళు కూడా ఈ ప్రాంతం నుంచే ఉన్నారు. అంటే ఈ ఉద్యోగుల నియామకానికి సంబంధించి, రిక్రూట్మెంట్ సంబంధించిన విషయంలో మీరు ఏమంటారు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే ఎంతోమంది నిరుద్యోగులు చదువుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగాల కోసం వెంటాడుతున్న సమయంలో ఇలాంటి బ్రోకర్సు, పైరవీకారులు బయలుదేరి ఈరోజు ఆర్టీసీలో యూనియన్లు అడ్డం పెట్టుకొని ఈరోజు ఈ విధంగా నిరుద్యోగుల దగ్గర లక్షల రూపాయలు వసూలు చేయడం అనేది సహించరాని విషయం. దీనంతటి మీద కూడా పూర్తిస్థాయి విచారణ జరిపి ఆ దోషుల్ని కఠినంగా శిక్షించడమే కాకుండా వసూలు చేసిన డబ్బుల్ని రికవరీ చేసి నిరుద్యోగులకు ఇవ్వాలని చెప్పి కూడా ఈరోజు మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, కార్మిక సంఘ నేతగా, ఈ కార్మిక సంఘ సంక్షేమం కోరుకునే కార్మిక నేతగా ఇలాంటి పని చేయడం ఎంతవరకు సబబమంటారు? కార్మిక నేతగా ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సంస్థ ప్రయోజనాలు కానీ, కార్మికుల ప్రయోజనాలు కానీ, ప్రజల ప్రయోజనాలు గురించి ఆలోచించినప్పుడు వాళ్ళని ఆదర్శంగా ఉండి వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు న్యాయం కోసం పోరాడాల్సిన నాయకులు చేయడం అనేది సంస్థకు ఇబ్బంది. అదేవిధంగా వీళ్ళు చేసిన చర్య సంస్థకు కూడా అప్రతిష్ట పాలు చేసే విధంగా ఉంది.